హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాసియా ఫ్యాక్ట్ ఛానల్. నేను మీ లాసియా. ఫ్రెండ్స్, ప్రపంచంలోనే ప్రయాణికుల పరంగా రెండో అత్యంత రద్దీ విమానాశ్రయమైన దుబాయ్ ఎయిర్పోర్ట్ను ఏప్రిల్ నెల వర్షాల వల్ల భారీ వరద ముంచెత్తింది. అలాగే వందలాది విమానాలు రద్దయ్యాయి. నీళ్లలో మునిగిన వాహనాలు, గాలులకు నేలకూలిన చెట్లు, వరద బీభత్సం వల్ల దుబాయ్ ప్రజలు భయానికి లోనయ్యారు. దక్షిణ దుబాయ్కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖతం ఆల్ షిక్లా ఏరియాలో ఏకంగా 24 గంటల్లో 254.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగా యుఏఈ అంతటా ఒక ఏడాదిలో కురిసే వర్షపాతానికి ఇది సమానం. గత 75 ఏళ్లలో ఇదే గరిష్ట వర్షపాతమని నేషనల్ మెటలర్జికల్ సెంటర్ ఆఫ్ యుఏఈ చెప్పింది. అలాగే దేశ చరిత్రలో ఇదొక అసాధారణ ఘటన అని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పొరుగునే ఉన్న ఓమన్లో భారీ వర్షాల కారణంగా 19 మందికి పైగా చనిపోయారు. సౌదీ అరేబియా, బహ్రెయిన్లను కూడా వర్షం వదలలేదు. పర్షియన్ గల్ఫ్ రీజియన్ లో కూడా రికార్డు స్థాయి వర్షపాతాన్ని నమోదు చేసింది. అయితే యుఏఈలో స్వల్ప సమయంలోనే మునుపెన్నడూ లేని విధంగా ఇంత వాన ఎందుకు కురిసింది? ఈ అసాధారణ వర్షపాతం, కుంభవృష్టి వెనుక ఉన్న కారణాలేంటి అనే డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా తెలియజేస్తాను. సో అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. యుఏఈ తీరంలో ఉండే దుబాయ్ వాతావరణం సాధారణంగా చాలా పొడిగా ఉంటుంది. దుబాయ్లో ఏడాదికి సగటున 100 మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. కానీ అప్పుడప్పుడు ఇక్కడ విపరీతమైన వర్షం కురుస్తుంది. సాధారణంగా ఇక్కడ ఏప్రిల్ నెలలో సగటు వర్షపాతం కేవలం 8 మిల్లీమీటర్లు మాత్రమే. అలాగే దుబాయ్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆల్ ఐన్ నగరంలో తాజాగా కేవలం 24 గంటల్లోనే దాదాపు 259 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అయితే దీనికి ముఖ్య కారణం భూభాగంలో దీర్ఘకాలం పాటు అనావృష్టి, ఆ తర్వాత ఓ పద్ధతి లేకుండా భారీ వర్షాలు కురుస్తాయనే సంగతి ప్రపంచానికి తెలుసు. అయినప్పటికీ తాజా వానల్ని మాత్రం ఖచ్చితంగా అరుదైనవిగానే చెప్పాలి అని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ లోని వాతావరణ శాస్త్రవేత్త, గల్ఫ్ రీజియన్ లో వర్షపాత నమూనాలపై అధ్యయనం చేసిన ప్రొఫెసర్ మార్టిన్ అంబాయ్ వివరించారు. అరేబియన్ ద్వీపకల్పంలో ఏర్పడిన అల్పపీడనం సముద్రంలోని తేమను పెద్ద మొత్తంలో పీల్చుకుంది. సాధారణం కంటే అధిక తేమ, గాలి, ఉష్ణోగ్రతలు ఈ రీజియన్ లో భారీ తుఫాన్ను సృష్టించాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే సముద్ర ఉపరితలాల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో ఇలాంటి తుఫానులు తరచుగా వస్తూ ఉన్నాయని వారు హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే దుబాయ్లో కురిసిన అసాధారణ వానకు వాతావరణ మార్పు ఎంతవరకు కారణమో ఖచ్చితంగా లెక్కించడం సాధ్యం కాదు. దీనికోసం వాతావరణ మార్పులకు కారణమయ్యే సహజ, మానవ కారకాలపై పూర్తి స్థాయి శాస్త్రీయ విశ్లేషణ అవసరం. అయితే ఈ రికార్డు స్థాయి వర్షపాతం వాతావరణ మార్పులను రిఫ్లెక్ట్ చేస్తుంది. సులభంగా చెప్పాలంటే వేడి నీటిలో మరింత ఎక్కువ తేమ ఉంటుంది. 1 డిగ్రీ సెల్సియస్ కు అదనంగా దాదాపు 7% తేమను కలిగి ఉంటుంది. దీనివల్ల వర్షం తీవ్రతను పెంచుతుంది. అందువల్ల వర్షం తీవ్రత రికార్డ్ బ్రేకింగ్ స్థాయిలో ఉంది. ఇది వేడెక్కుతున్న కొద్దీ వాతావరణ పరిస్థితులు, గాలిలోని అధిక తేమ తుఫానులను సృష్టిస్తుంది. భూగోళం వేడెక్కుతూ ఉండడంతో ఈ దశాబ్దం చివరి నాటికి దాదాపు యుఏఈ అంతటా వార్షిక వర్షపాతం దాదాపు 30% పెరగవచ్చని ఒక అధ్యయనం చెబుతుంది. మానవులు చమురు, గ్యాస్, బొగ్గును కాల్చడం కొనసాగిస్తూనే ఉంటే వాతావరణం వేడెక్కుతూనే ఉంటుంది. దానివల్ల వర్షాలు మరింత తీవ్ర రూపం దాల్చుతాయి అని, వరదలతో ప్రాణ నష్టం జరుగుతూనే ఉంటుందని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ కు చెందిన క్లైమేట్ సైన్స్ సీనియర్ లెక్చరర్ డాక్టర్ ఫ్రెడరిక్ ఒట్టో తెలిపారు. అలాగే ముఖ్యంగా దుబాయ్లో ఇలా వర్షాలు రావడానికి కారణం క్లౌడ్ సీడింగ్. క్లౌడ్ అంటే మేఘం, సీడింగ్ అంటే విత్తనాలు వాడటం అని అర్థం. అలా ఈ 2 పదాల కలయికతో క్లౌడ్ సీడింగ్ అనే పదం ఏర్పడింది. ఇది వింతగా అనిపించవచ్చు, కానీ సాధారణ భాషలో చెప్పాలంటే మేఘాలలో వర్షపు విత్తనాలను నాటే ప్రక్రియను క్లౌడ్ సీడింగ్ అని అంటారు. అయితే విత్తనాలు అంటే నిజమైన విత్తనాలు కాదు. అవి సిల్వర్ అయోడైన్, పొటాషియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్ వంటి పదార్థాలను విత్తనాల సాయంతో ఈ పదార్థాలను మేఘాలలో వెదజల్లుతారు. దీనివల్ల మేఘంలో ఉండే నీటి బిందువులను ఘనీభవించేలా చేస్తాయి. తర్వాత ఈ మంచు ముక్కలు ఇతర ముక్కలకు అతుక్కుపోయి మంచు రేకులుగా ఏర్పడతాయి. ఈ మంచు రేకులు తర్వాత వర్షంలా నేలను చేరుతాయి. అయితే ఈ గల్ఫ్ దేశాలు కృత్రిమ వర్షాల కోసం దశాబ్దాలుగా ఈ పద్ధతిని వాడుతూ ఉన్నారు.
నీటి కొరతను అధిగమించడానికి ఇటీవలి ఏళ్లలో యుఏఈ కూడా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉంది. అందువల్ల వరదలు వచ్చిన కొన్ని గంటల్లోనే కొందరు సోషల్ మీడియా వేదికగా దేశంలో ఇటీవల చేపట్టిన క్లౌడ్ సీడింగ్ వల్ల ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని ఆరోపించడం మొదలుపెట్టారు. అయితే కొంతమంది నిపుణులు మాత్రం ఈ వరదను క్లౌడ్ సీడింగ్ కు ముడిపెట్టడం తప్పని, ఈ క్లౌడ్ సీడింగ్ వల్ల ఈ అసాధారణ వర్షపాతం సంభవించిందనే వాదనను స్థానిక అధికారులు కొట్టిపారేశారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.